ఆంధ్ర ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఎట్టకేలకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్లకు ధీటుగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా నిర్మించిన ఈ విమానాశ్రయం అందరినీ కట్టిపడేస్తూ కనువిందు చేస్తోంది. ఎవరు ఊహించిన దానికంటే మరింత ఆధునికంగా ఆకర్షణీయంగా రూపొందించారు. ఇక ఈ అంశంపై ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ లోపల నుండి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే. చూడొచ్చు ఎంత అద్భుతంగా నిర్మించారో. మొత్తం కూడా కళలకు కానచ్చినటువంటి ఉత్తరాంధ్రలో కళలు ఉట్టిపడే విధంగా ఎక్కడా కూడా లోకల్ ఫ్లేవర్ పోకుండా మొత్తం ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే జిఎంఆర్ సంస్థ ఇతర దేశాల్లో అనేక సంస్థల్లో అనేక ఎయిర్పోర్ట్లు నిర్మించడం జరిగింది. అటువంటిది ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లా జిఎంఆర్ అత్యంత అద్భుతంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. మనం చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ లాంజ్లు అయితేనే లేకపోతే కళారూపాలు అయితేనే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూచిపూడి నృత్యం కూడా మొత్తం వచ్చిన వాళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే విధంగా కూచిపూడి నృత్యాలు మొత్తం చిత్రాలని అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించారు. అందరూ కూడా ఆకర్షించే విధంగా చిత్రీకరించారు. అలాగే ఒక ట్రైబ్ ఒక షాప్ కూడా ట్రైబ్ పేరుతో కూడా ఒక షాప్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళకి అద్దం పట్టే విధంగా అల్లూరి సీతారామరాజు ట్రైబల్ కోసం ఉద్యమాలు చేసినట్టు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఇవాళ ప్రధానమంత్రి అవ్వచ్చు లేకపోతే సీఎం అవ్వచ్చు అందరూ కూడా దాన్ని ఎంతో అభినందించారు. ఆయన పేరు పెట్టడం చాలా గర్వకారణం చెప్పడం జరిగింది. ఆయన పేరుకు తగ్గట్టు ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు దింసా నృత్యంలో దాదాపు 13,000 మందితో దింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం. మరో విధంగా ఈ ఎయిర్పోర్ట్లో మొత్తం మనం చూసినటువంటి ఎయిర్పోర్ట్ చూడొచ్చు. అతి విశాలమైన ఎయిర్పోర్టు. గతంలో ఏపీలోనే ఎన్నడూ లేని విధంత పెద్ద ఎయిర్పోర్టు మనం చూడొచ్చు. చాలా విశాలమైన ఎయిర్పోర్టు నిర్మించారు. ఎక్కడికక్కడ మొత్తం ఎంతమంది ప్రయాణికులు వచ్చినా సరే దాదాపు ప్రస్తుతానికి ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు సామర్థ్యానికి నియమించినప్పుడు కూడా భవిష్యత్తులో రాను కూడా ఒక దాదాపు 4 కోట్ల వరకు ప్రయాణించేందుకు దశల వారీగా అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అతి తక్కువ టైంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఇవాళ అత్యంత వైభవంగా ప్రధాని చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించబడింది. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత వాసులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎవరు కూడా ఉత్తరాంధ్ర నుంచి ఇంకా వలసలు వెళ్లాల్సిన అవసరం లేదని మొత్తం ప్రధాని మోదీ దగ్గర నుంచి చంద్రబాబు అవచ్చు, పవన్ కళ్యాణ్ అవచ్చు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విమానాశ్రయం ప్రారంభం పట్లయితే ఉత్తరాంధ్ర వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము కన్న కలలు ఈరోజు నిజమవుతుందని వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.